వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే వైఎస్ శాపం పాపం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతోందా అని చెప్పి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన చాలా అంశాలు హైలైట్ అవుతూ ఉన్నాయి. అటు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు బయటికి తీసుకొస్తా ఉన్నారా, మీడియాలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు బయటికి తీసుకొస్తా ఉన్నారా, మొత్తం కూడా వైఎస్ అనే పేరు మాత్రం చాలా వైబ్రెంట్గా వైఎస్ఆర్సీపీని ఇంపాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు పదే 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 వైఎస్కి సంబంధించిన కొన్ని సమాచారం కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన కొన్ని విషయాలు కానీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని నిజంగానే డిమోరలైజ్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధమేనా? ఇదంతా జగన్మోహన్ రెడ్డి తన తండ్రి విషయంలో, తన తండ్రి పేరు విషయంలో చేసిన సెల్ఫ్ గోల్సే ఈరోజు ఆయన ఆ స్థాయిలో వెంటాడుతున్నాయా అంటే అవునని చెప్పుకోవాలి మనం. ఇక్కడ వరుసగా ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో మనం చూస్తే అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరునే జగన్మోహన్ రెడ్డి తన జెండాలో, తన ఎజెండాలో పెట్టుకున్నారు. తను కాంగ్రెస్ నుంచి విడిపోయి బయటకు వచ్చిందే తన తండ్రి పేరు చెప్పి. నిజానికి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, సోనియా గాంధీ అందుకు అంగీకరించలేదు. రోజీని ఆ ప్లేస్లో పెట్టిన తర్వాత ఆ పార్టీతో డిఫర్ అవ్వడం జరిగింది. డిఫర్ అయిన తర్వాత తన పార్టీ అనౌన్స్ చేసిందే వైఎస్ఆర్ సిపి పేరుతో, తన తండ్రి పేరు, తన తండ్రి ఫోటో తన జెండాలో. సో ఇవన్నీ పెట్టుకున్నారు ఆయన. అప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి తండ్రి అంటే ఎంత ప్రేమ ఉంటుందో అనుకుంటారు. నా తండ్రిని చంద్రబాబు నాయుడు రిలయన్స్తో కలిసి చంపేశారు అని చెప్పి ఆ రోజు ఆరోపణలు చేశారు. మన తండ్రిని ఎవరైనా ఒక చిన్న మాట అంటే పోయి వాడు గల్లా పట్టుకుంటాం మనం. మరి తన తండ్రి మరణం మేరకు కుట్ర ఉంటే, ఆ రోజు కుట్ర ఉందని చెప్తే పాపం ఎంతో మంది వెళ్ళి తన అభిమానులు, వైఎస్ అభిమానులు రిలయన్స్ సంస్థల మీద దాడులు చేశారు. ఇప్పటికీ కేసులు ఉన్నాయి, చాలా మంది మీద, జర్నలిస్టుల మీద కూడా ఉన్నాయి. వంశీచంద్ర లాంటి వాళ్ళు కూడా మీద ఉన్నాయి ఇప్పటికీ కేసులు. మరి జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రతిపక్షంలో ఉన్నారు 2014 నుంచి 19 దాకా. ఎక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక కుట్ర ఉంది, ఎంక్వైరీ చేయండి అని ఒక్కరోజు కూడా అటు అసెంబ్లీలో కానీ బయట కానీ డిమాండ్ చేయలేదు. 2019లో అధికారంలోకి వచ్చారు, సేమ్ అంతే. వివేకానంద మర్డర్ కేసు విషయంలో ముందు సిబిఐ ఎంక్వైరీ అడిగారు 19కి ముందు. తాను సీఎం అయిన తర్వాత అదే సిబిఐ కన్సర్న్ వెనక్కి తీసుకున్నారు. సేమ్ తన తండ్రి మరణ విషయంలో అప్పుడు తన అధికారంలో ఉన్నారు కదా. బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డికి మాట వింటా ఉంది అప్పుడు. ఆ రోజు కూడా ఎక్కడ ఒక్క చోట కూడా తన తండ్రి మరణంని నేను సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నానో, లేకపోతే మళ్ళీ తన తండ్రి మరణం వెనుక కుట్ర ఉంది, కాన్స్పిరసీ ఉంది, దాన్ని బయటికి తీయమని ఎక్కడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. ఇంకా పైగా రియలైన్స్ సంస్థలకు చెందిన పరిమళనాత్వాన్ని తీసుకొచ్చి ఆయనకి రాజ్యసభ ఇచ్చే ప్రయత్నం చేశారు. చూడండి, ఇవన్నీ కూడా ఇవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డిని హిట్ చేసినాయి అనుకోవచ్చు, ఆయన పేరుని హిట్ చేశాయి. అందుకే చూడండి, మీరు ఒక ఉండవల్లి కానీ, ఒక కేవీపీ కానీ, అదేవిధంగా ఒక సాయి ప్రతాప్ లాంటి వాళ్ళు కానీ, ఒక సూర్యుడు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఉండరు. వైఎస్కి ఒక ప్రాణం ఇచ్చేవాళ్ళు వీళ్ళంతా. అలాంటి వాళ్ళని ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకోలేదు, దగ్గరికి రానివ్వలేదు కూడా. ఆయన తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా. సరే, అది అక్కడ పక్కన పెడదాం. వైఎస్ఆర్కి చాలా ముద్దులు పెట్టేవారు, గారాలు పట్టి అంటే షర్మిలానే. అలాంటి వ్యక్తిని మీరు వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డారు. మీకున్న ఆస్తుల్లో, మీరు సంపాదించిన ఆస్తుల్లో షర్మిల తీసుకునేది ఎంత హుందాగా ఉండుండేది. మీరు షర్మిలను పిలిచి కూర్చోబెట్టుకొని కన్విన్స్ చేసుకుని ఉంటే ఆమె వినేది కదా. చాలా ఎమోషనల్ పర్సన్ ఆవిడ. అలాంటి ఆవిడని మీరే క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు. మీ టీం మీ మంద మొత్తం మీద పడ్డారు క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి. ఆ తర్వాత మనం చూస్తే మీ తల్లిని, ఆఖరికి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య, ఆయన ఉన్నన్ని రోజులు కూడా ఆమె భర్త చాటు భారీగా మాత్రమే జనానికి తెలుసు. అలాంటి విజయమ్మ మీకోసం బైబిల్ పెట్టుకొని రోడ్డు ఎక్కింది. అలాంటి షర్మిల మీకోసం మోకాళ్ళు విరక్కొట్టుకుని పాదయాత్ర చేసింది. అలాంటి వాళ్ళని ఈరోజు విజయమ్మ మీద మీరు కేసులు వేశారు. కన్నతల్లి మీద కేసు వేసిన ఒక పొలిటీషియన్ ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఎవరైనా చూసారా? కన్నతల్లి మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన వ్యక్తిని, ఒక పొలిటీషియన్ మీరు ఎక్కడైనా చూసారా? ఒక పొలిటీషియన్ అంటేనే చాలా మంది మన సెలబ్రిటీగా చూస్తాం ఇవాళ రోజున సమాజంలో. అతని పర్సనల్ లైఫ్ ఉన్నా అదంతా ఆల్మోస్ట్ పబ్లిక్ అయినట్టే. ప్రతి మినిట్ టు మినిట్ కూడా సమాజం ఆయన గమనిస్తూ ఉంటుంది. ఒక కన్నతల్లి మీద కేసు వేసిన వ్యక్తిని, ఒక కన్నతల్లిని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్న వ్యక్తిని, ఆ కన్నతల్లిని మీరు వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటే మీ క్యారెక్టర్ ఎక్కడ ఉన్నదని, ఎక్కడి నుంచి వచ్చిందని అర్థం. ఆమె ఒక డైలాగ్ రాస్తుందనమాట. తను ఒక బుక్ రాశారు విజయమ్మ. దానిలో ఒక డైలాగ్ రాస్తుంది, సన్నీ జగన్మోహన్ రెడ్డి ముద్దు పేరు. ఆ డైలాగ్లో ఆమె ఏం చెప్తుందంటే, ఒకరోజు సన్నీబాబు నా దగ్గరికి వచ్చి అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగారు. బాబు, అలాంటి మాటలు మన నోటి వెంట పలకూడదయ్యా అని చెప్పానని రాసింది. ఈరోజు చదువుతూ ఉంటే నిజంగా నాకు ఫ్యూజులు ఎగిరిపోతూ ఉన్నాయన్నమాట. జగన్మోహన్ రెడ్డి అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగితే అలాంటి మాటలు మన నోటి వెంట పలకూడదు అని చెప్పిందంట. నిజంగా విజయం అలాగే చేసుంటే ఈరోజు ఆమె ఇంత బాధపడాల్సిన సందర్భం వచ్చిండేది కాదేమో. ప్రాక్టికల్గా తన కొడుకు ఏం చేసినా సమర్థించుకుంటూ వచ్చి, తన కొడుకు ఏం చేసినా ఆమె బైబిల్ పెట్టుకొని ప్రచారం చేసి, తన కొడుకు ఏది చేసినా ఆయన వాటేసుకొని ముద్దులు పెట్టుకుంటూ వచ్చి, ఈరోజు సమాజంలో ఒక వ్యక్తి పరిణతి చెందాలి, ఒక వ్యక్తి మంచిగా ఎవల్యూట్ కావాలి, పరిపూర్ణుడు కావాలి, ఒక 10 మందికి ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ లెర్నింగ్?
ఫస్ట్ టీచర్ ఎవరికైనా సరే అమ్మే కదా, అమ్మ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి కదా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇలా తయారయ్యాడంటే సగం తప్పు విజయమ్మది కూడా ఉంది, అందులో ఎలాంటి డౌటు లేదు. అలా ఉంది కాబట్టి ఇవాళ ఆమె దానికి రిగ్రెట్ అవుతూ ఉన్నారు. అలా కన్న తల్లిని కూడా అవమానించిన పరిస్థితి ఈ రోజున. ఇవన్నీ ఎవరిని హిట్ చేస్తూ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును రోడ్డు మీద పెడతా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకున్న క్రెడిబిలిటీని క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి ఈరోజు. వాళ్ళ అభిమానులు కానీ, ఆయన ఫాలోయర్స్ కానీ, ఆయన సన్నిహితులు కానీ మదన పడతా ఉన్నారు. మొన్న బొత్స సత్యనారాయణ లాంటి ఒక వ్యక్తి కన్నీళ్ళు పెట్టుకున్నాడు అంటే ఆయన పెట్టుకుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొచ్చి కాదు, ఇన్నాళ్ళు అవుతున్నా ఆయన మరణించి ఈ స్థాయిలో ఆయనకి అవమానం జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిపించుకుని కూర్చోబెట్టుకుని ఫేస్ టు ఫేస్ మాట్లాడుంటే ఆ రోజు అర్థమై ఉండేదేమో, మైట్ బి. సో మీరు చూడండి, ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డిని వరుసగా సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో జగన్మోహన్ రెడ్డి అవమానిస్తూ వచ్చారో ఇవన్నీ అప్పుడు విషయాలన్నీ ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి, శాపాల రూపంలో, పాపాల రూపంలో. ఈరోజు మనం చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డికి మరణానికి సంబంధించి అచ్చెన్నాయుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎంత చర్చ జరిగింది దాని మీద. ఆయన మరణ సమయంలో నువ్వు ఎక్కడున్నావు, ఆయన మరణ సమయంలో నువ్వేం చేస్తూ ఉన్నావు, సంతకాల సేకరణ ఎందుకు చేసావు, ఇవన్నీ అడిగిన తర్వాత అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు టీడీపీ క్వశ్చన్ చేస్తున్న తర్వాత అసలు ఉలుకు పలుకు లేదు వైసీపీ నుంచి. దీని మీద ఎలా కౌంటర్ అయ్యాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లా. అదేవిధంగా ఇంకొక అంశం కూడా, బొత్స సత్యనారాయణ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ మరణానికి కారణమని ఆరోపించిన కామెంట్స్ బయటికి తీసిన తర్వాత ఈరోజు బొత్స సత్యనారాయణ మూగబోయాడు. ఆయన వీణ తెగిపోయింది ఈ రోజున బొత్స సత్యనారాయణ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అసలు బొత్సని నమ్మాలా లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అంతేనా? ఈరోజు ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అప్పట్లో బొత్స ధర్మాన కలిసి జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి అంత మోసగాడు ఎవడూ లేడని మాట్లాడారు ధర్మాన. అలాంటి ధర్మానికి సంబంధించిన కొన్ని పేపర్ క్లిప్పింగ్స్, మీడియాలో బైట్స్ ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ నేతలు ప్రదర్శించారు వాటిని. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక వామ్మో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడా, కన్న తండ్రి చనిపోతే ఆయన ఎంక్వైరీ కూడా చేయించుకోలేదా, కన్న తండ్రి చనిపోతే ఆయన సంతకాల సేకరణ చేశారని ఈ జనరేషన్, ఆ జనరేషన్కి అందరికీ తెలుసు, ఈ జనరేషన్కి తెలుస్తూ ఉంది ఈ రోజున. మొత్తం మీ గురించిన ఒక్కొక్కటి మీ తండ్రి మరణం దగ్గర నుంచి అన్నీ బయటకు వస్తూ ఉంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ మొత్తం పూర్తిగా ఈరోజు అడకత్తెరలో పోక చెక్కలాగా మారింది. వాళ్ళకి అసలు రెస్క్యూకి రావడానికి ఎవరూ లేరు, కరెక్ట్గా మాట్లాడి కౌంటర్ చేయడానికి కూడా ఏ ఇష్యూ లేకుండా పోయింది వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వచ్చిన తర్వాత తెర మీదకు. ఒక్కొక్కటి చూడండి, అన్ని విషయాలు ఆ టైంలో జరిగిన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆఖరికి విజయం ఈరోజు లెటర్ రాసిన తర్వాత ఎన్సీఎల్టీకి ఆమె ఒక లెటర్ పంపించి దాన్ని మీడియాకి రిలీజ్ చేసిన తర్వాత ఈరోజు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా పంపకాలు చేశారు, ఎలా వాళ్ళు బాండ్ పేపర్స్ మీద సంతకాలు చేసుకున్న అంశం కూడా బయటకు వస్తూ ఉంది. రాజశేఖర రెడ్డిని ఎలా అయితే ఆ పేరును అడ్డం పెట్టుకుని ఒక సెంటిమెంట్ బంధించే ప్రయత్నం చేయడం, బట్ ఆ సెంటిమెంట్ వెనుక ఆయన పదే అవహేళన, పదే అవమానించేలా చేయడం, అవన్నిటికీ కూడా ఇవన్నీ కూడా ఈరోజు రివర్స్ అయినాయి. అవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ ఎక్కడున్నా శాంతించదు ఇలా జరుగుతూ ఉంటాయి నిజంగానే. సో అందుకే జగన్మోహన్ రెడ్డి కనీసం ఇప్పటికైనా సరే మీరు తండ్రి పేరు నిలబెట్టాలి అనుకుంటే, మీరు తండ్రి పేరు మీద మీకు క్రెడిబిలిటీ ఉందనుకుంటే ఆయన ముందుగా వైఎస్ విజయమ్మ మీద పెట్టిన ఆ దిక్కుమాలిన పోస్టులు అన్నింటినీ కూడా దగ్గరని తొలగించేలాగా చేయాలి. వాళ్ళని నిజంగా జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే వాళ్ళని శిక్షించే ప్రయత్నం చేయాలి, ఆ పార్టీ నుంచి అన్న ఎగ్జిట్ చేయించే ప్రయత్నం చేయాలి. అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయడం కాదు చేయాల్సింది. నిజంగా మీకు ఆ క్రెడిబిలిటీ ఉంటే షర్మిలాని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టాలి. అదే జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది. అప్పుడే వైఎస్ ఆత్మ శాంతిస్తుంది నిజంగానే. నిజంగా వివేకానంద మర్డర్ కేసు విషయంలో సునీత చేసిన పోరాటానికి మీరు అండగా నిలబడాలి. ఈ రోజున ఎవరున్నా సరే బయటికి దిద్దాం రామ్మా అని పిలిచి కూర్చోబెట్టుకోవాలి. ఇవన్నీ మీరు చేస్తే అప్పటికైనా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి మీ మీద కరుణిస్తారేమో చూడాలి.